హలో అండి. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పేరు పేరున. దాంతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను వీడియో చేసి చాలా రోజులైంది. దానికి ప్రధాన కారణము బాగా తిరగడము, తర్వాత పనులు ఎక్కువగా హైదరాబాద్‌లో లేరనమాట. సో, బాగా తిరగడము, దాంతో పాటు పనులు. ఈ 2 కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను. ఇక్కడి నుంచి ప్రతి వారము ఏదో ఒక కొత్త టాపిక్ స్టార్ట్స్ అనే కాకుండా మంచి బిజినెస్ రిలేటెడ్ టాపిక్స్ తీసుకొని ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. సో, ఇక మన మెయిన్ సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనం తీసుకుంటున్న 2 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనమాట. ఒకటేంటి అంటే రెగ్యులర్‌గా అంటే స్టాక్స్ అని కాకుండా ఓవరాల్‌గా 2026 స్టార్టింగ్ కూడా మనకి చాలా బ్యాడ్ ఇయర్‌గా చెప్పొచ్చు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. ఎందుకంటే నిఫ్టీ పడింది కొంచెమే కానీ మళ్ళీ స్టాక్స్ బాగా పడ్డాయి. సో, ఏం చేయాలి? పానిక్ కావాలా? ఎగ్జిట్ అయిపోవాలా? ఇంకా కొనాలా? అనే అంశాలు మాట్లాడుకుందాము. సో, ఎందుకు ఒకవేళ ధైర్యంగా ఉండాలి అంటే ఎందుకు ధైర్యంగా ఉండాలి? అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇక ఇంకొక మనం ఎప్పుడు కూడా మాట్లాడని టాపిక్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలామంది ఎవరు ఎక్కడికెళ్ళినా కూడా మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి అంటే గోల్డ్, సిల్వర్. ఏం చేయాలి? గోల్డ్, సిల్వర్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఫ్రెష్‌గా కొనాలా? ఆల్ లేకపోతే అమ్మాలా? కొన్నవాళ్ళు అమ్మాలా? లేకపోతే హోల్డ్ చేయాలా? అనే అంశాలు మాట్లాడుకుందాం. అసలు ఎందుకు పెరిగాయి? దాంతో పాటు ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి అవకాశం ఉందా? అనే అంశాలు మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ ముందు గోల్డ్, సిల్వర్ గురించే మాట్లాడుకుందాము. గోల్డ్, సిల్వర్‌ని మనం ఏమంటామంటే ప్రెషియస్ మెటల్స్ అంటాం. మెటల్స్‌లో 2 రకాలు ఉంటాయి. బేస్ మెటల్స్ అని కొన్ని. అంటే బేస్ మెటల్స్ అంటే అల్యూమినియం, కాపర్, జింక్ వీటిల్ని బేస్ మెటల్స్ అంటాము. ఇక ప్రెషియస్ మెటల్స్ అంటే మీరనుకున్నట్టుగా గోల్డ్ గానీ, సిల్వర్ ఇటువంటి వాటిల్ని ప్రెషియస్ మెటల్స్ అంటాం. అయితే విపరీతమైన డిమాండ్ అనేది లాస్ట్ డిమాండ్ అని డిమాండ్ అని కాకపోయినా కూడా విపరీతంగా మనకి 2025లో గోల్డ్ గాని గమనిస్తే 75% రిటర్న్ ఇచ్చింది. అదేవిధంగా సిల్వర్ గాని గమనిస్తే దగ్గర దగ్గర మరీ దారుణంగా ఇదేంటంటే 170%. అంటే ఇంత రిటర్న్స్, ఇంత అసెట్ క్లాస్‌లో ఇంత రిటర్న్స్ ఫస్ట్ టైమ్ అనమాట రికార్డు ఇవ్వడం. సిల్వర్ ఇంత పెరగడం రికార్డు, గోల్డ్ కూడా ఇంత ఒక 1 ఇయర్‌లో ఇంత పెరగడం రికార్డు. ఒక 2 ఏళ్ల క్రితం వరకు గాని గమనిస్తే గోల్డ్ సీఏజీఆర్ అంటే ఓవరాల్‌గా గోల్డ్ హిస్టరీలోనే సీఏజీఆర్ గాని గమనిస్తే ఒక 2.5 సంవత్సరం క్రితానికి 8.2, 8.3 ఉండేది. అయితే ఈ 2 ఏళ్లలో బాగా గోల్డ్ పెరిగింది. ఇది కలుపుకుంటే ఓవరాల్‌గా సీఏజీఆర్ బాగా పెరిగిపోయి ఇప్పుడు దగ్గర దగ్గరగా 12% సీఏజీఆర్ కింద వచ్చేసింది. సేమ్ సిల్వర్ కూడా అదేనండి. సిల్వర్ ఇంకా ఎక్కువ సీఏజీఆర్ మనకి కనపడింది. అదంతా కూడా ఈ 2 ఏళ్లలో జరిగింది. సో, ఈ 2 ఏళ్లలో నిజంగా డిమాండ్ అంత నిజంగా గోల్డ్‌కి అంత డిమాండ్ వచ్చిందా? సిల్వర్‌కి అంత డిమాండ్ వచ్చిందంటే కాదండి. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై కాకుండా ఇక్కడ మన స్టాక్ మార్కెట్‌లో స్టాక్ ఏ విధంగా పెరుగుతుంటుంది, ట్రేడర్స్ ఏ విధంగా డిసైడ్ చేస్తారో అట్లనే ఇక్కడ ఈ కమాడిటీస్ గ్లోబల్‌గా ఏంటి అంటే కమాడిటీస్ మార్కెట్స్ అంటాం. దాంట్లో ఈ కమాడిటీ మార్కెట్‌లో ఈ గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కూడా ట్రేడ్ జరుగుతూ ఉంటాయి. సో, ఇక్కడ బాగా స్పెక్యులేషన్ ఉంటుంది. సో, ఏదైనా కొంచెం పాజిటివ్ అంశం రాగానే విపరీతంగా బయింగ్ అనేది స్టార్ట్ అయ్యి పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అయినా, కమాడిటీ మార్కెట్ అయినా గుర్తుపెట్టుకోండి. పెరుగుతూ ఉంటే ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుందన్నమాట. సో, ఏమైపోయింది వీటి పాజిటివ్ అంశాలుగా చూసుకోవాలంటే 2025లో ట్రంప్ రావడంతో అన్ని దేశాల మీద యుద్ధాలు ప్రకటించడం అంటే డైరెక్ట్‌గా యుద్ధాలు కాకుండా ట్రేడ్ వార్స్ అని ప్రకటించడము. అదేవిధంగా 25లో గాని గమనిస్తే అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పక్కన పెడితే కొన్ని కొన్ని అబ్‌నార్మల్‌గా పెరిగిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ మార్కెట్స్ 40% పెరిగింది. యూఎస్ మార్కెట్స్ 15% పెరిగింది. అక్కడ గ్రోత్ అంత పెద్దగా లేదు. సో, ఇవన్నీ కూడా ఇట్లా పెరుగుతున్నప్పుడు సేఫ్‌గా ఉంటుందని చెప్పేసి అందరికి కూడా ఏంటి అంటే గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ఇటువంటి వాటిలో హెడ్జ్ ఫండ్స్ కొంటూ ఉంటారు. జనరల్‌గా జరుగుతూ ఉంటుంది. హెడ్జ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే, అంటే ఆహ్, అంటే హెడ్జ్ ఫండ్స్ అనేవాళ్ళు ఏంటి అంటే ట్రేడ్ చేస్తూ ఉంటారు. అటు ఇటు మారుతూ ఉంటారనమాట. వాళ్ళు హెడ్జ్ ఫండ్స్ అనేది ఎక్కువగా గోల్డ్ కొంటూ ఉంటారు ఇటువంటి టైంలో. దీంతో పాటు ఏమైందంటే 25లో ఇంకొక పరిణామం సెంట్రల్ బ్యాంక్స్ బాగా గోల్డ్‌ని కొన్నాయి. గోల్డ్, సిల్వర్‌ని సెంట్రల్ బ్యాంక్స్ బాగా కొన్నాయన్నమాట. నిజంగా డిమాండ్ అండ్ సప్లై అనేది ఒక 1 ఇయర్‌లో నిజంగా 75% డిమాండ్ అనేది కాదది. కాకపోతే ఏందంటే కన్జంప్షన్ పెరిగింది. కన్జంప్షన్ పరంగా చూస్తే మన ఇండియా గోల్డ్ ఎక్కువగా కన్జంప్షన్ చేసేది ఫస్ట్ చైనా, తర్వాత ఇండియా. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్‌కమ్ గాని గమనిస్తే మాత్రం యూఏఈ, స్విట్జర్లాండ్ వీళ్ళు పర్ క్యాపిటా పరంగా ఎక్కువగా కన్జంప్షన్ పరంగా గోల్డ్‌కి వీళ్ళు అనమాట. ఇక ఓవరాల్‌గా గోల్డ్ గాని గమనిస్తే 50% జ్యువెల్లరీకి వెళ్తుంది. 40% ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అంటే లైక్ మనకి గోల్డ్ బిస్కెట్స్ కావచ్చు, బార్స్ కావచ్చు, తర్వాత ఈటీఎఫ్స్ కావచ్చు ఉంటుంది. ఒక 10% మాత్రమే ఇండస్ట్రీలో వాడతారు. అది కూడా ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఇండస్ట్రీలో వాడతారు. ఇక సిల్వర్ విషయానికొస్తే 60% సిల్వరు ఇండస్ట్రీలో వాడతారని ఇండస్ట్రీల పరంగా వాడతారు.
మరీ ముఖ్యంగా మేజర్‌గా తర్వాత రీసెంట్‌గా సోలార్ మనం చూసాం ఆల్టర్‌నేట్ ఎనర్జీ చాలా ఎక్కువ డిమాండ్ అనేది ఎక్కువైపోయింది. సోలారు తర్వాత ఎలక్ట్రిక్ ఈవీలు కూడా ఎక్కువగా మనకి ఈ సిల్వర్ అనేది వాడకం అనేది ఉంటుంది. దీంతో పాటు మెడికల్ అండ్ హెల్త్ కేర్‌లో కూడా సిల్వర్ అనేది వాడకం ఉంటుంది. ఇక 25% జ్యువెలరీ సిల్వర్‌లో జ్యువెలరీకి ఓన్లీ 25% ఉంటుంది. ఇక 15% ఏంటంటే కాయిన్స్, బార్స్ తర్వాత ఈటీఎఫ్స్ ఎక్సెట్రా అనమాట. ఇది ఓవరాల్‌గా. సరే అయిపోయింది. సో, ఇప్పుడేం చేయాలి? నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడేంటి అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే నిర్ణయమే అవుతుందండి. ఎందుకంటే 1 ఇయర్‌లో అట్లా 75%, 80% పెరగడం అనేది హిస్టరీలో లేదు. సో, ఇటువంటి కొత్త పరిణామాలు మనకి అటు స్టాక్ మార్కెట్‌లో జరుగుతున్నాయి. తర్వాత మెటల్స్‌లో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇట్లా పెరిగే కొద్దీ రివార్డ్ చూసుకుంటే రిస్క్ పెరుగుతూ ఉంటుంది. రివార్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్‌గా కొనాలనుకున్న వాళ్ళకి పెరగచ్చేమో కానీ ఒకసారి రివర్స్ అయితే మళ్ళీ గోల్డ్, సిల్వర్‌లు మళ్ళీ న్యూ హైస్‌కి వెళ్ళడానికి 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా పట్టొచ్చు. 3 ఇయర్స్ పట్టొచ్చనమాట. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము గోల్డ్, సిల్వర్‌లో త్వరగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అంటే ఈ రోజు అని కాకుండా ఎంత త్వరగా అంటే త్వరగా ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకొచ్చేయండి. మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకొని మీరు చెప్పారు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం మళ్ళీ పెరిగిద్ది ఇట్లా కాదండి. ఎప్పుడు కూడా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. మనం ఏం చేయాలి? మనకి 50% వచ్చిందా? 40% వచ్చిందా? మనం బయటకొచ్చామా? ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే రివర్స్ అయితే మళ్ళీ మీరు 2 ఏళ్ళు ఈ రేట్ దాటవండి. అది గుర్తుపెట్టుకోండి. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు మళ్ళీ గోల్డ్, సిల్వర్‌లో మళ్ళీ రేట్ అనేది రావు. కాబట్టి గోల్డ్, సిల్వర్‌లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇక బ్యాక్ టు మన మెయిన్ సబ్జెక్టు. స్టాక్స్ పడుతున్నాయి. విపరీతంగా చూస్తున్నాము. 2025లో అటు గ్లోబల్‌గా అన్ని మార్కెట్స్ భారీగా పెరిగాయి. మన ఇండియా కూడా నిఫ్టీ కూడా పెరిగింది. కానీ ఏం లాభం? స్టాక్స్ మాత్రం అన్నీ కూడా పడ్డాయి. అయితే మనం భయపడాలా? అనేది మనం చూద్దాము. సో, నా ఉద్దేశం ప్రకారం మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ మీరు ఫండమెంటల్స్‌ని అర్థం చేసుకోండి. బేసిక్స్‌ని అర్థం చేసుకోండి. ఇప్పుడే మనం చూసాము స్టాక్ మార్కెట్ అయినా, కమాడిటీ మార్కెట్ అయినా ఏదైనా అతిగా అవుతుంది. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఇట్లా అతిగా పెరిగాయి. నిజంగా డిమాండ్ అండ్ సప్లై వరకు పెరగడం డిమాండ్ బేస్డ్ పెరగడం కాదండి ఇది. సో, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు పడుతున్నప్పుడు లాస్ట్ 2 ఏళ్లుగా మన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడుతూ ఉన్నాయి. పడేటప్పుడు కూడా ఇట్లా అతిగానే ఉంటుంది. కాబట్టి అందరూ ఏం చెప్తారంటే ఇంకా పడతాయి అని చెప్తారు. అట్లా కాదు. మనం ఏం చూడాలి? సో, మనం ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అంటే ఫండమెంటల్స్ వీక్ అవుతున్నప్పుడు, ఇండియన్ ఎకానమీ వీక్ అవుతున్నప్పుడు, ఇండియన్ ఫండమెంటల్స్ వీక్ అవుతున్నప్పుడు, స్టాక్ ఫండమెంటల్స్ వీక్ అవుతున్నప్పుడు మనం ఎగ్జిట్ కావాలి. సో, ఇప్పుడు ఆ విధంగా ఉందా అంటే లేదు. ఇప్పుడు ఐఎంఎఫ్ పరంగా కానీ గమనిస్తే ఇండియా అనేది లీడింగ్ గ్లోబల్ ఎకానమీ అన్నిటితో పోల్చుకుంటే ఇండియా అనేది బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది. ఇది మనం చెప్తుంది కాదు డేటాస్ చెప్తున్నాయి. కాబట్టి మీరు డేటాస్‌ని వాచ్ చేయండి. అదేవిధంగా ఎమర్జింగ్ మార్కెట్ ట్రాకర్ అని ఉంటుందండి. అది ఏంటి అంటే వేగ్‌గా కాదు. ఇది ఏంటి అంటే అన్ని రకాల డేటాస్ తీసుకొని లైక్ రియల్ జీడీపీ 2 రకాలుంటాయి. ఫోర్‌కాస్ట్ జీడీపీ ఉంటుంది. రియల్ జీడీపీ ఉంటుంది. రియల్ జీడీపీని తీసుకొని అదేవిధంగా పీఎంఐ, ఎక్స్‌పోర్ట్స్ అదేవిధంగా సీపీఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈ విధంగా ఇటువంటివన్నీ తీసుకొని చూస్తే ఏది టాప్ దేశం అంటే ఆర్థికంగా ముందుకు వెళ్తున్న దేశం అంటే అగైన్ ఇండియానే ఉంది. కాబట్టి మీరు ఎందుకు చెప్తున్నానంటే ఇవి నేను మీకు ఫస్ట్ మీకు ఫండాస్ అన్నమాట. ఇది ఫండమెంటల్స్. అంటే మనము ఈ విధంగా చూడాలి. ఎకానమీలో ఎటువంటి మార్పు లేదు. ఎకానమీ ఇంకా ముందుకు వెళ్తుంది. తర్వాత 2026లో ఇంకా మనకి అటు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కావచ్చు, అదేవిధంగా అదర్ సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు, వాళ్ళకొక అంచనా వేస్తాయండి. అది అందరూ కూడా ఇండియా మీద పాజిటివ్‌గా ఉన్నారు. ఇండియా మీద ఎక్కువ వాళ్ళు ఓవర్ వెయిట్ అంటే ఇంకా ఇండియా గ్రోత్ అనేది ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అందరూ అంటున్నారు. అందరూ అనుకోవడం కాదు. నేను చెప్తూనే ఉన్నాను కదండీ మీకు. ఐ థింక్ ఇప్పుడు స్టాక్స్ పడ్డం అనేది ఇది ఒక సైకిల్ అండి. స్టాక్ మార్కెట్‌లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈ విధంగా పడ్డం అనేది లాస్ట్ 2 ఏళ్లుగా నడుస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ లెగ్‌లో ఉన్నాము. ఈ టైంలో మీరు ఎగ్జిట్ కాకూడదు. ధైర్యంగా ఉండండి. లాంగ్ టర్మ్‌కి మళ్ళీ చెప్తున్నాను. ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద నమ్ముకోండి. నేను చెప్పేవి మీకు ఇప్పుడు అర్థం కావు. 3 ఏళ్ల తర్వాత మీరు చూడండి. 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత ఈ జపాన్ ఎక్కడుంటుంది, అమెరికా ఎక్కడుంటుందో, మనం ఎక్కడుంటాము, మన మార్కెట్స్ ఎక్కడుంటాయి, మన స్టాక్స్ ఎక్కడుంటాయో చూడండి. ఎందుకంటే ఇప్పుడు జపాన్ 2025లో 40% పెరిగిందండి. అసలు జపాన్‌లో ఒక టైంలో మైనస్‌లో ఉంది. గ్రోత్ అనేది మైనస్‌లో ఉంది. తర్వాత లాస్ట్‌లో కొంచెం పుంజుకుంది. ఓవరాల్‌గా జపాన్ జీడీపీ ఎంతండి? 0.8%.
అదేవిధంగా యూఎస్ 15% పెరిగింది. యూఎస్ జీడీపీ 3%. మనదెంత? మనది 6.3, 6.4 జీడీపీ దగ్గర ఉన్నాము. తర్వాత ఇంకా ఈ 2026 ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోండి. సో, అవే జపాన్ గ్లోబల్‌గా అన్ని కంట్రీస్‌తో పోల్చుకుంటే జపాన్‌లో ఉన్న డెట్ చాలా ఎక్కువ ఉందండి. జపాన్‌లో అంటే వాళ్ళకి రేషియో ఉంటుందన్నమాట. సో, గ్రోత్ బేస్ చేసుకొని మనకి డెట్ ఉంది. మీరనొచ్చు ఇండియాకి లేదనొచ్చు. యూఎస్‌కి ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఆ గ్రోత్ ఉంది. ఆ డెట్‌ని మనం ఓవర్‌కమ్ చేయగలుగుతాం. జపాన్‌కి ఆ విధంగా దాన్ని దాటిపోయిందనమాట. అదేవిధంగా ఈవెన్ ఇప్పుడు ట్రంప్ ఇంతన గోల చేస్తున్నారంటే యూఎస్‌లో కూడా అక్కడ పరిస్థితులు వాళ్ళ డెట్ అనేది పెరిగిపోతుంది. దీని గురించే వేరే దేశాల మీద పడి ఆయన అన్ని దేశాలని అటాక్ చేయడం. మరీ ముఖ్యంగా ఏవైతే ముందుకు వెళ్తున్నాయో మీరు అబ్జర్వ్ చేస్తే ట్రంప్ చేస్తున్నది ఏంటి అంటే ఏ దేశం అయితే ముందుకు వెళ్తుందో అంటే ఫాస్ట్‌గా ముందుకు వెళ్తుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియానే. ఇండియా మీద మనం రీసెంట్‌గా మనం చూసాము. ఇంకా టారిఫ్ తెస్తాము. 5% టారిఫ్‌లని. ఇటు ఈ విధంగా అన్నమాట. అంటే మనల్ని కిందకి తీసుకురావాలి. సో, అంటే మనం కిందకొస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా పైకెళ్తామనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడు ఆయన. బట్ అది జరగని పని అది. ఇండియా అనేది సో, నేను బేస్డ్ ఆన్ ఇక్కడ మన ఇండియాలో జరుగుతున్న ఆర్థికంగా మార్పులు బేస్ చేసుకొని చెప్తున్నాను. అంటే ఏదో జస్ట్ లైక్ దట్ చెప్పడం కాదు. మన ఇండియాలో ఉన్న మీరు చూడండి ఆటోమొబైల్ సేల్స్ చూడండి. తర్వాత ఎక్కువగా ఈ ప్రీమియం కా ప్రీమియమైజేషన్ అయిపోయింది. అంటే ఆటోమొబైల్‌లో కూడా ఆదికి, బెంజ్‌కి ఇటువంటి వాటికి గ్రోత్ ఉంది. సో, ఇవన్నీ కూడా ఎకానమీకి చెందిన ఇండికేటర్స్ అండి. వీటికి ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడు మనం జాగ్రత్త పడాలి. కానీ ఇవన్నీ రివర్స్ కావట్లేదు. ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఐఫోన్స్ కొనేవాళ్ళ సంఖ్య ఇండియాలో పెరిగిపోయింది. సో, ఈ విధంగా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆటోమేటిక్‌గా మన ఇండియాని రిఫ్లెక్ట్ చేసేవన్నమాట. కాబట్టి మన ఇండియన్ గ్రోత్ స్టోరీ ఉన్నంత కాలం మీరు స్టాక్స్‌లో ఉండాలి. కాకపోతే క్వాలిటీ స్టాక్స్‌లో ఉండాలి. డెఫినిట్‌గా అన్నిటికన్నా లాంగ్ టర్మ్‌లో అన్ని అసెట్ క్లాసెస్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది స్టాక్ మార్కెట్స్‌లో మాత్రమే వస్తుంది. గోల్డ్, సిల్వర్ అంతా ఈ మధ్య పెరిగాయి. అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ తెలివిగా ఏం చేయాలంటే స్టాక్స్‌లో కొనుక్కోవాలి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇట్లా దేశము బాగా ముందుకు వెళ్తున్న టైంలో అంటే మంచి రోబస్ట్ గ్రోత్ ఉన్న టైంలో కొన్ని దేశాలు జపాన్‌కి 80స్‌లో అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మల్టీ బ్యాగ్ రిటర్న్స్ వచ్చాయండి. అదేవిధంగా యూఎస్‌లో 1970-80లో ఆ టైంలో మన ఇండియా ఎలా ఉందో అప్పుడు ఆ విధంగా గ్రోత్ ఉందనమాట. ఆ టైంలో యూఎస్‌లో ఇయర్‌కి 1.37 లాక్స్ 1,37,00,000 కార్లు సేల్ అయినాయి యూఎస్‌లో. ఈరోజు కూడా అంతే ఉన్నాయన్నమాట యూఎస్‌లో. అంటే అప్పుడు గ్రోత్ ఉన్న పీరియడ్ అనమాట. అట్లనే మన ఇండియాకి ఇప్పుడు గ్రోత్ ఉన్న పీరియడ్ 2020 నుంచి మన హవా నడుస్తుంది. దీనికి ముందుగానే గమనిస్తే చైనాది 90స్ నుంచి 2004, 2005 వరకు చైనా హవా నడిచింది. తర్వాత ఇప్పుడు మన ఇండియన్ అటు డొమెస్టిక్‌గా ఉన్నాము. ఈవెన్ మీకు అబ్జర్వ్ చేస్తే ఎక్స్‌పోర్ట్స్ కూడా బాగా మనం లాస్ట్ 2, 3 ఏళ్లలో అద్భుతంగా ఎక్స్‌పోర్ట్స్‌లో గ్రోత్ కూడా మనము చూపిస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మనం ఒక నిర్ణయం తీసుకోవాలి స్టాక్ మార్కెట్‌లో. కాబట్టి ఓవరాల్‌గా మీరు మంచి స్టాక్‌లో ఉంటే కంగారు పడకండి, భయపడకండి. ఇంకా మంచి స్టాక్‌ని కొంతగా ఇంకా యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా స్టాక్ స్పెసిఫిక్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనము ఒక 2 స్టాక్స్ 2025 జనవరి ఎండింగ్‌లో చెప్పాము. ఇయర్ మొత్తానికి మంచి స్టాక్స్ అని. ఒకటి కోటక్ బ్యాంక్ అనమాట 16% పెరిగింది. ఇంకోటి హెచ్‌సిజి 30% పెరిగింది. సో, ఈసారి మనము అటువంటి ఇంకొక వీడియో చేసి మీకు మంచి క్వాలిటీ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా 2026కి అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ.